హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. యాలకులు ఉంటాయి కదండి, యాలకులు మనం ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, నైట్ భోజనం తర్వాత ఇలాగా ఒకటి తీసుకుని సప్పరిచ్చి ఆ వాటర్ మింగామనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. బాస్మతి రైస్లో ఒక బిర్యానీ ఆకు ఇలా పెట్టామనుకోండి పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దారాలు అయితే ఒక చోట ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒకదానికొకటి ఇలా చిక్కుబడిపోయి చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. తీయాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం పెట్టుకున్నటువంటి స్టిక్కర్లు అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అటువంటి స్టిక్కర్లను తీసుకుని ఇలాగా దారాలకి ఇలా పెట్టేసామనుకోండి దారాలు కదలకుండా చిక్కుపడకుండా ఒకదానికొకటి ఇలాగా మనం అయితే చక్కగా పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనకి ఒకదానికొకటి చిక్కు పడకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, దోసకాయలు మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలాగ దోసకాయ రోల్ చేసేసి ఒక కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మిక్సీ పైన ఇలా పౌడర్ వేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మిక్సీ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి మిక్సీ బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. మిక్సీ పైన కొంచెం ఫేస్ పౌడర్ అయితే ఇలా వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, సింక్ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం హోల్స్ దగ్గర ఫేస్ పౌడర్ వేసామనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ తీసుకోవాలండి. అంటే మనం యూజ్ చేసుకునే సాల్ట్ అయితే ఉంటుంది కదండి, ఆ సాల్ట్ తీసుకొని ఫేస్ పౌడర్ ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకొని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదండి, మనం వంటల్లో యూజ్ చేసుకునే కుకింగ్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం ఫేస్ పౌడర్ అయితే యూజ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇల్లు అయితే ఊడ్చుకుంటూ ఉంటాం కదండి, చీపురికి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే దానిపై క్రిములు ఏర్పడుతూ ఉంటాయి కదండి. క్రిములు లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. పసుపు అలానే బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి, చక్కగా మనకి చీపురు పైన ఈ మిశ్రమాన్ని ఈ పౌడర్ని వేసామనుకోండి మనకి డస్ట్ ఉన్నా కూడా పోతుంది, దీనిపైన మనకి తెలియని క్రిములు కూడా తొలగిపోతాయండి. ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం ఇలా ఊడ్చేసుకొని మూలన పెడితే వాళ్ళు తీసుకొని ఆడుతూ ఉంటారు కదండి, వాళ్ళకి లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే చీపుర్ని ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా మనకి క్లీన్ అయిపోతాయి. దీనిపై ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 8, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తీసుకోవాలండి. ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకుని మొత్తం కూడా మిక్సింగ్ చేయాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ రావడానికి ఈ మిశ్రమం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా బాగా మిక్సింగ్ చేసేసి మన స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ మాత్రం అలా ఉంచి 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ కానీ స్కిన్ కానీ మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పసుపు అలానే ఫెయిర్ అండ్ లవ్లీ అలానే ఫేస్ పౌడర్ ఇలా 3 కలిసిన ఈ మిశ్రమాన్ని బాగా రఫ్ చేసి ఇలా రుద్ది ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత క్లీన్ చేసి చూస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇలా ఈ విధంగా స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుందో. ఇలా మన స్కిన్ కానీ ఫేస్ కానీ మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.